హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టీటీడీ వాళ్ళు అయితే మనకి ఎస్ఎస్టీ టోకెన్స్ రిలేటెడ్ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు కదండి. అసలు అప్డేట్ ఏంటి, అసలు ఓన్లీ జూలై 1కే అది అప్లికబుల్ అవుతుందా, లేకపోతే ఇకపై నుంచి ఎప్పుడు మనకి థర్స్డేకి ఇవ్వాల్సిన టోకెన్స్ వెడ్నెస్డే ఇష్యూ చేయరా, ఇవన్నీ క్వశ్చన్స్కి అయితే మీకు వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మనకి రేపు జూలై 1 నుంచి అయితే టీటీడీ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారండి ఎస్ఎస్టీ టోకెన్స్ రిలేటెడ్. ఏంటంటే థర్స్డేకి ఏవైతే మనకి టోకెన్స్ ఇస్తారో వెడ్నెస్డే, ఆ టోకెన్స్ అయితే ఇక పైనుంచి ఇవ్వరండి. ఓన్లీ జూలై 1కే కాదండి, ఇక పైనుంచి ఎవ్రీ థర్స్డే టికెట్స్ ఏవైతే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వవలసినవి ఉన్నాయో అవి వెడ్నెస్డే ఇష్యూ చేయరండి ఇక పైనుంచి. సో ఎవరైతే భక్తులు ఓన్లీ ఎస్ఎస్టీ టోకెన్స్ మీద డిపెండ్ అయ్యి వెళ్తున్నారో ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఈ అప్డేట్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి థర్స్డేస్ మాత్రమే కొన్ని సేవలు ఉంటాయండి. అదే తిరుప్పావడ సేవ, ఇంకా నైట్ త్వరగా టెంపుల్ క్లోజ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే తర్వాత రోజు ఏదైతే ఫ్రైడే ఉందో ఆ రోజు అభిషేకం అనే ఒక సేవ కూడా ఉంటుంది కాబట్టి థర్స్డే రోజే ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇదండి ఎస్ఎస్టీ టోకెన్స్ రిలేటెడ్ వచ్చిన అప్డేట్. మరి ఫ్రైడేకి ఇవ్వాల్సిన టోకెన్స్ ఎప్పుడు ఇస్తారు అంటే యథావిధిగా ముందు రోజు థర్స్డేనైతే మనకి ఈ టోకెన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. సో ఇకపోతే ఎస్ఎస్టీ టోకెన్స్ రిలేటెడ్ కొన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ డౌట్ వచ్చేసరికి అసలు ఎస్ఎస్టీ టోకెన్స్కి మనం ఏమైనా డబ్బులు పే చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారండి. లేదండి, మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్టీ టోకెన్స్కి ఇవి ఫ్రీ అండి. ఎస్ఎస్టీ టోకెన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ కానీ ఇవన్నీ ఫ్రీ టోకెన్స్ అండి. మీరు దీనికైతే డబ్బులు అయితే పే చేయవసరం లేదు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అసలు దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలి? మీ ఆధార్ కార్డు, వీలైనంత వరకు ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. లేదంటే జెరాక్స్ అయినా అలో చేస్తారు, కానీ సాఫ్ట్ కాపీ మాత్రం, అంటే మా ఫోన్లో ఉంది, లేకపోతే మా బంధువులు వేరే దగ్గర ఉన్నారు వాళ్ళది మా ఫోన్లో ఉంది అలో చేయండి అంటే ఇలాంటివి ఏమి జరగవండి. మీరు టోకెన్ తీసుకునే టైంకి మీరు అక్కడ ఉండాలి అంతే. మీ ఆధార్ కార్డు మీరు అక్కడ ప్రెజెంట్ అయి ఉంటేనే మీకు టోకెన్ ఇస్తారండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అసలు ఎస్ఎస్టీ టోకెన్స్కి దివ్య దర్శనం టోకెన్స్కి డిఫరెన్స్ ఏంటని చాలామంది అడుగుతున్నారండి. ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే మనకి ఆ టోకెన్ వన్స్ ఇష్యూ అయిన తర్వాత మనం బై మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే బస్సులో అయినా మనం కొండపైకి వెళ్ళిపోవచ్చు అండి. కానీ ఎవరైతే భక్తులు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంగా వెళ్ళాల్సి ఉంటుందండి. అక్కడ 12,000 స్టెప్ దగ్గర అయితే ఏదైతే టికెట్ తీసుకుంటారో ఆ టికెట్ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. స్కాన్ చేసుకుంటే మాత్రమే మీరు దర్శనానికి అయితే వెళ్ళగలరు ఆ టికెట్ వాడుకొని. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి అసలు ఈ టికెట్స్ని ఏ ప్లేస్లో ఇస్తారు అని చెప్పేసి ఇప్పటికి కూడా చాలామంది భక్తులకి డౌట్ అయితే ఉండిపోయిందండి. ఫస్ట్ వచ్చేసరికి శ్రీనివాసం కాంప్లెక్స్ అండి. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడైతే ఉందో దాని దగ్గరలోనే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగినా మీకు చెప్తారండి. ఇది ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి భూదేవి కాంప్లెక్స్ అండి, అలిపిరి దగ్గరలోనే భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ మనకి దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇష్యూ చేస్తారండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర. విష్ణు నివాసంలో అయితే మనకి ఈ టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారండి. మరి వీటి టైమింగ్స్ ఏంటంటే మొన్నటి వరకు జూన్ 18th వరకు అయితే నైట్ మిడ్నైట్ 12 o'clock ఇచ్చేవారండి. జూన్ 19th నుంచి ఏమోని 1 o'clock ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా జూన్ 27th నుంచి ఏమోని మార్నింగ్ 11 o'clock ఇవ్వడం. సో వీటికంటే ఒక పర్టికులర్ టైమింగ్ అన్నది లేదండి. సో భక్తుల రద్దీ బట్టి వీటి టైమింగ్స్ అన్నవి టీటీడీ వాళ్ళు అయితే మార్చడం జరుగుతుంది. సో మీకు తిరుమల రిలేటెడ్ ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడి వరకు నా వీడియోని చూస్తున్నారైతే కనుక మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. ఎస్ఎస్టీ టోకెన్స్ రిలేటెడ్ కానీ లేకపోతే తిరుమల అప్డేట్స్ రిలేటెడ్ కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి అయితే రెస్పాండ్ అవుతానండి. సో నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే కనుక నా వీడియోకి లైక్ చేసి అండ్ హైప్ అన్న ఆప్షన్ ఉంటుంది, హైప్ చేస్తే కనుక ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఎవరికైతే ఈ వీడియో నీడ్ ఉందో. సో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. దట్స్ ఫర్ ద వీడియో. బాయ్.